అధికారం అండతో వైసీపీ నేతలు గత 5 ఏళ్లలో చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తిరుపతి మాజీ డిప్యూటీ మేయర్ యువనేత భూమన అభినయ్ రెడ్డి మోజుపడి ప్రజల సొమ్ముతో కొన్న రెండంతస్తుల బస్సు షెడ్డుకు చేరింది. నగరంలో ఎర్రని నిగనిగలాడే డబుల్ డెక్కర్ తిరుగుతూ ఉంటే ఎక్కడానికి జనం ఎగబడతారని అంచనా వేసిన నేతలు బొక్కబోర్లా పడ్డారు. ప్రజాధనాన్ని వృధా చేసి కోట్లు ఖర్చు పెట్టి కొన్న బస్సు ఇప్పుడు చెత్త కుప్పల వద్ద దర్శనమివ్వడం పలు విమర్శలకు తావునిస్తోంది. మాజీ డిప్యూటీ మేయర్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి మోజుపడి ప్రజల సొమ్ముతో కొన్న రెండంతస్తుల బస్సు షెడ్డుకు చేరింది. తిరుపతి నగరంలో ఎర్రెర్రని నిగనిగలతో డబుల్ డెక్కర్ తిరుగుతూ ఉంటే ఎక్కడానికి జనం ఎగబడతారని వేసిన అంచనా తల్లకిందులైంది. భూమన అభినయ్ డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు దాదాపు 2.5 కోట్ల ప్రజాధనం పోసి తిరుపతి కార్పొరేషన్ కొన్న ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సు చెత్త కుప్పలో దొరికే పాత బొమ్మలా మారిపోయింది. గతేడాది ఆగస్టు 8న 2.30 కోట్ల కార్పొరేషన్ సాధారణ నిధులతో ఈ బస్సును కొనాలని కౌన్సిల్లో ప్రతిపాదించారు. ఆగమేఘాల మీద బస్సును కొనేశారు. మరి తిప్పేదెలా అని సందేహం వచ్చింది. ఆర్టీసీకి అప్పగించి అద్దె వసూలు చేయాలనుకున్నారు. వారు నిరాకరించడంతో కార్పొరేషన్ ఈ బస్సును నడిపి టికెట్లు వసూలు చేయాలని నిర్ణయించుకుంది. ఇరుకు రోడ్లు నగరంలో ఇంతెత్తు బస్సు తిరగడం కష్టం కావడంతో రాత్రికి రాత్రే 2000కు పైగా చెట్ల కొమ్మలను నరికి నేల కూల్చేశారు. గత ఏడాది అక్టోబర్ 12న బస్సును రోడ్డుపైకి తీసుకొచ్చారు. ఎక్కడ ఎక్కి దిగినా బస్సు ఛార్జీ 50 అని నిర్ణయించారు. ఇప్పటి ముప్పడిగా ఆదాయం వస్తుందనుకున్నారు. కానీ రోజుకు 10 మంది కూడా ఎక్కలేదు. దీంతో బస్సును కొంతకాలం ఉచితంగానే తిప్పారు. అయినా జనం ఎందుకో పెద్దగా ఎక్కలేదు. ఇంతా చేస్తే బస్సుకు రిజిస్ట్రేషనే లేదు. ఏదైనా తేడా వస్తే తమనెత్తుకొస్తుందని భయపడి రవాణా అధికారులు అభ్యంతరం పెట్టడంతో బస్సును బయటకు తీయడం మానేశారు. ప్రస్తుతం కార్పొరేషన్ చెత్త వాహనాలు పార్క్ చేసే వినాయక సాగర్ పక్కన ఈ ఎర్ర బస్సు ఈసురోమంటూ నిలబడి ఉంది. తిరుపతిలో సిటీ బస్సులే లేకుండా పోయాయి. గతంలో తిరుచానూరు, చంద్రగిరి, రేణిగుంటలకు నగరం లోపలి నుంచి సిటీ బస్సులు ఇబ్బడి ముబ్బడిగా తిరిగేవి. నగరంలో ట్రాఫిక్ సమస్య పెరగడంతో వీటిని తగ్గించేశారు. జనం ఆటోల మీదే ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. కోట్ల ఖర్చుతో సోకుల బస్సులు కొనే బదులు చిన్న సైజు సెట్విన్ బస్సులు కొని నగరంలో తిప్పితే ఆటోలు, బైకుల సంఖ్య కూడా తగ్గేది. ట్రాఫిక్ అవస్థలు తప్పేవి. ప్రజలకు రవాణా అందుబాటులో ఉండేది.